వైసీపీలో అసంతృప్తులు అసమ్మతి వ్యవహారాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూపులో వర్గాలతో ఆందోళన చేస్తున్న నేతలను పిలిచి మాట్లాడుతున్నారు సీఎం జగన్. అయితే అధికారిక సమీక్షలు రద్దు చేసుకుని మరి పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సీఎం ను కలిసేందుకు అటు క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు అసంతృప్త నేతలు, అలాగే ఆశావహులైతే నరసరావుపేటలో వైసీపీ నేతల గ్రూప్ తగాదాలపై సీఎం జగన్ ఫోకస్ అయితే పెట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అమరావతి ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, వైసీపీలో అసంతృప్తులు అసమ్మతి వ్యవహారాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి నేతలు మొత్తం 170 స్థానాలు టికెట్లు డిక్లేర్ చేయడం మీద ప్రధానంగా ఒక డిస్కషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఇప్పటికే పైగా అభ్యర్థులను ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. దాదాపు వాళ్ళకే టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అందులో కొంతమంది మాత్రమే టికెట్ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరితో పాటు మిగిలిన సీనియర్ నేతలతో కూడా చర్చ జరుపుతున్నారు ఎన్నికలు సమయంలో కోఆపరేట్ చేయడానికి. ఎందుకంటే కొంతమంది సీనియర్ నేతలు టికెట్ ఉద్దేశంతో కోఆపరేట్ చేయకపోతే కనుక ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి వాటి అన్నిటి మీద దృష్టి పెట్టాలని ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని చిన్న కరెక్షన్స్ ఏంటంటే దాని మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజలు అడుగుతున్నారు. ఇలా ఒకటి కేసులు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఫోకస్ పెట్టారు. 3-4 రోజుల్లో ఎలక్షన్ రావడానికి షెడ్యూల్ రావడానికి రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి చేస్తే కనుక షెడ్యూల్ వచ్చిన ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉద్దేశంతో ముందుగానే వీటన్నిటి మీద దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది మాధురి. అయితే ప్రసన్న, అటు అధినేత జగనే అసంతృప్తులు కావచ్చు అసమ్మతి వ్యవహారాలపై ఫోకస్ పెట్టి వాళ్ళతో మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో అటు నేతలైతే కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారా? అంటే కొంతమంది కన్విన్స్ అవుతున్నారు, కొంతమంది టికెట్ వేరే చోట వచ్చిందని ఫీల్ అవుతున్నారు, కొంతమంది కోఆపరేట్ చేస్తామని అంటున్నారు. రకరకాల వేరియేషన్స్. జనరల్ గా ఏ రాజకీయ నాయకుడికైనా ఎలక్షన్స్ లో గెలవడం అనేది ఇంపార్టెంట్. ప్రతి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన వాళ్ళకి పార్లమెంట్ వెళ్ళాలనే ఆలోచన ఆశతోనే ఉంటారు. కానీ కొంతమందికి స్థాన చలనం వచ్చింది, స్థానాలు మారాయి. వీటన్నిటి మీద కొంతమంది దృష్టి పెడుతున్న పరిస్థితి లేదు, కొంతమంది దృష్టి పెడుతూ ఉన్నారు. ఇలా కాకుండా ఓవరాల్ గా పార్టీ అధికారంలోకి వస్తే కనుక పదవులు వాటంతటా అవే వస్తాయి. పార్టీ రావడం ముఖ్యమైన కాన్సెప్ట్ ప్రస్తుతం జరుగుతుంది. దృష్టి పెట్టుకుని ముందుకెళ్లాలనే విధానాన్ని ప్రధానంగా, ఎందుకంటే ఒకవేళ టికెట్ వేరే వాళ్ళకి వచ్చిందని కోపంతో సపోర్ట్ చేయకపోతే కనుక రేపు పొద్దున పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి దీని మీద దృష్టి పెట్టారు. మరి అసంతృప్తులు మరీ ఎక్కువగా ఉంటే ఇబ్బందికర పరిస్థితి. కానీ వైసీపీలో ఇంత ఫోకస్ గా 100-120 మంది లోపే మార్చినా కూడా పెద్దగా ఎక్కువ గందరగోళం ఆందోళన లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి జనరల్ గా ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ప్రసన్న, అసమ్మతి వ్యవహారాలకు సంబంధించి వైసీపీ నేతల అంతర్గత టాక్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు ప్రస్తుత తరుణంలో? అంటే వైసీపీ నేతల అంతర్గత టాక్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు స్థానచలనం వచ్చింది. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళటం మీద మొదట్లో ఫీల్ అయ్యారు. తర్వాత వాళ్ళందరూ వాళ్లే కొంత సెటిల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా మొదటి 2 రోజులు కొంత ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా సర్దుకునే పరిస్థితి ఉంటుంది. పరిస్థితి ఇక్కడ కనిపించి చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే కొంతమందికి కింద స్థాయి క్యాడర్ సపోర్ట్ చేయలేకపోవడం, లేకపోతే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ముందుకెళ్ళడం కోసం ప్రధానంగా ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి సమావేశాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి ఇప్పటికీ కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. చేస్తే 1-2 చిన్న కరెక్షన్స్ చేయడం తప్ప బాగా మార్పులు చేయడం కుదరదు. కాబట్టి వాళ్ళని చెప్పడం, సముదాయించడం, ఎలక్షన్ లో కోఆపరేట్ చేయాలని చెప్పడం, ఆల్రెడీ పదవులు పొందిన వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పడం, వీటన్నిటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అనిపిస్తుంది మాకు. అండ్ ప్రసన్న, అటు నరసరావుపేటలో వైసీపీ నేతల గ్రూప్ తగాదాలకు సంబంధించి కూడా సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా నరసరావుపేట ఏరియాకు సంబంధించిన నేతలకు సీఎం జగన్ ఎటువంటి దిశానిర్దేశం చేశారు? ఇప్పటికైనా గ్రూప్ తగాదాలు అయితే సద్దుమణుగుతాయని అనుకోవచ్చు అంటారా? అంటే నరసరావుపేటలో కొన్ని రకాలైన గ్రూప్ మీద మొదటి నుంచి సెపరేట్ చేస్తూనే ఉన్నారు. అక్కడ అనిల్ పంపించిన తర్వాత కొంచెం పరిస్థితి అటు ఇటుగా ఉన్నాం. అనిల్ ఎక్కువ తిరగటం, ఎమ్మెల్యే కూడా కోఆపరేషన్ గా ఉండటం, ఇవన్నీ కూడా సెపరేట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గ్రూప్ తగాదాలు చిన్న ఉన్నా కింద స్థాయికి
సముదాయించడానికి పార్టీ సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న సిద్ధం సభ నిర్వహించిన తర్వాత కూడా కొంత స్పష్టత వచ్చినట్టుగానే కనిపిస్తుంది. అయితే ముందు ముందు ఇలాంటివి రేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇవాళ ఇందాక మీరు చెప్పినట్టు ఇవాళ ఈ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఇది కనుక ఖండించకపోతే మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర పడి వచ్చి వీళ్ళు విశ్వరూపం చూపెడితే కనుక పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. కాబట్టి అప్పటికప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఎలక్షన్ లేకపోతే ఏదో రకంగా సర్ది చెప్పొచ్చు, ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ ఎలక్షన్స్ 2-3 నెలలు దూరంగా ఉన్నా కూడా సర్ది చెప్పొచ్చు. కానీ 15-20 రోజుల లోపే ఎలక్షన్ షెడ్యూల్స్, ఆహారాలు, ప్రచారం ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నేతలు అసంతృప్తిగా ఉంటే కనుక అది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి సర్ది చెప్పే ప్రయత్నాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అండ్ ప్రసన్న, ఓవరాల్ గా సీఎం జగన్ అయితే అధికారిక సమీక్షలు రద్దు చేసుకుని మరి పార్టీ నేతలతో చర్చలు జరపడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు ఓవరాల్ గా? అంటే అధికారిక సమీక్షలు రద్దు చేసుకోవడం అని కాకుండా ఇవాళ షెడ్యూల్ ప్రకారం 1-2 సమీక్షలు ఉన్నాయి. దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మిగిలిన వాటి విషయంలో పార్టీ నేతలకి టైం ఇచ్చారు. టైం ప్రకారం ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా శుక్రవారం వరకు కూడా ఈ 3 రోజులు దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే శుక్ర శనివారాల్లో షెడ్యూల్ వస్తున్నాం అనుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు రాకపోతే వచ్చే సోమవారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ లోపు ఇవన్నీ కోసమే ప్రస్తుతం ఈ కార్యక్రమం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.